హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. డబ్బు ఉన్నప్పుడు ఒక్కసారి నిదానంగా ఆలోచించు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను పలకరించే విధానం ఎలా ఉంటుందో. ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదనుకో, నిన్ను చూసే చూపుకి ఎంత తేడా ఉందో గమనించు. జేబులో గట్టిగా డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఎంత చెత్త జోకు వేసినా పగలబడి నవ్వుతారు. అదే డబ్బు లేనప్పుడు నిజమైన నిజం చెప్పిన, బాధలో ఉన్న నిజం చెప్పినా కూడా ఇది నటన అని కొట్టిపారేస్తారు. మన సినిమాల్లో డబ్బు కంటే ప్రేమ గొప్పదని చూపిస్తూ ఉంటారు. డబ్బు కంటే ప్రేమ గొప్పది, బంధాలు గొప్పవి అని వింటాం. అవి వినడానికి చాలా బాగుంటాయి. కానీ రియల్ లైఫ్లో ఆకలి వేసినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు, హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ ప్రేమ, త్యాగం ఏవి పనిచేయవు. డబ్బు మాత్రమే పనిచేస్తుంది. ఇది చాలా చేదు నిజం, కానీ నమ్మక తప్పదు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ కోపాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, నీ మౌనాన్ని పొగరు అంటారు, చివరికి నీ జ్ఞానాన్ని కూడా సొల్లు కబురు అంటారు. అంతెందుకు, నువ్వు ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తావో వాళ్ళు కూడా నిన్ను వేస్ట్ ఫెలో అని చూస్తుంటే ఆ నొప్పి, ఆ బాధ భరించడం చాలా కష్టం. అందుకే నేను చెప్పేది ఒక్కటే, ఈ ఫిలాసఫీలు, ఎమిషన్లు పక్కన పెట్టి ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. డబ్బు సంపాదించు, స్వార్థంగా కాదు, ఆత్మగౌరవం కోసమైనా నీ వాళ్ళను నువ్వు కాపాడుకోవడానికి డబ్బు సంపాదించు. హ్యాపీనెస్ ఇవ్వకపోదు కావచ్చు, కష్టాల్లో ఉన్నప్పుడు నీ కన్నీరు తుడవడానికి డబ్బు పనిచేస్తుంది. నీకు ధైర్యాన్ని ఇస్తుంది, స్ట్రాంగ్గా నిలబడడానికి నీకు సహాయం చేస్తుంది. ప్రపంచం నిన్ను గౌరవించాలంటే డబ్బు నీ చేతిలో ఉండాలి. సంపాదించు, కష్టపడు. థ్యాంక్ యూ.